కోట్లకు సంబంధించిన భూమి కాబట్టి దీన్ని ఎట్లనైనా సంపాదించుకోవాలని చూస్తున్నారు. రైట్. ఇక దీంతో పాటుగా మరో అంశాన్ని చూడొచ్చు. సీఎం కటింగ్ మాస్టరా, అన్ని పథకాలలో కటింగ్ చేస్తున్నాడు, లోన్లు తీసుకోమని శటగోపం. కరెంటు పథకానికి కొర్రీలు 500 సిలిండర్లకు దూరం, రేవంత్ సర్కార్పై కేటీఆర్ సెటేలు. అవును, కటింగ్ మాస్టర్. ఎందుకంటే అన్నిట్లో కట్ చేస్తున్నాడు. మీరు ఏ పథకాన్ని చూడండి, ఎక్కడికి పోరి, 500 గ్యాస్ సిలిండర్లు అయినా, కరెంట్ అయినా, లేకపోతే రేపు పొద్దుగాల రుణమాఫీ అయినా, రేపు పొద్దుగాల ఏంది పెట్టుబడి సాయం అని అన్నిట్లలో కొర్రీలు పెడుతున్నారు, కట్ చేస్తున్నారు. అంటే ఆయన నిజంగా కూడా కట్టింగ్ మాస్టర్. అది తెలియందే ఉన్నది. ఇక రుణమాఫీ కాలే అభిషేకాలు అవుతున్నాయి. రైతు రుణమాఫీ చేసినట్లుగా జేజేలు కొడుతున్న కాంగ్రెస్ నాయకులు, రైతు పక్షపాత పార్టీ అంటుగా బిల్డప్లు. ఆశ్చర్యపోతున్న రైతులు. విధి విధానాలు ఏవనే ప్రశ్నలు ఏదీ లేకుండా అప్పుడే ఈ ప్రచారం ఏంటని చేస్తున్న పరిస్థితులు. ఇక వీళ్ళకేం పని పాట ఉండదు. నిజంగా చెప్పాలంటే ఆ పాల ప్యాకెట్లు తీసుకొచ్చి అనాథలకు ఇస్తే మంచిదని ఒకప్పుడు లఫుట్గాలు అందరు చెప్పి ఇలా ఆ లఫుట్గాలే మళ్ళీ పాలాభిషేకాలు చేస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏడైందిరాబాయ్ రుణమాఫీ. పోచారం అవకాశవాది. మాజీ సభాపతిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు. 565 మంది ఉన్నారు, వేరే వాళ్ళు అవసరమా, ఇలాంటి వారిని ప్రోత్సహించను, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలంటూ కూడా జీవన్ రెడ్డి చెప్పిండు. ఎమ్మెల్యే ఎవరు పోచారం శ్రీనివాసరెడ్డి దానికి సంబంధించిన ఏదేదో లొల్లి ఉన్నదట. ఆ లొల్లిని క్లియర్ చేయడంతో పాటు దాంతోపాటు 50 కోట్లు ఏమోనట, లేకపోతే ఆయనకి ఏదైనా హోంమంత్రి పదవి అనేది ఆరోపణలు గుసగుసలు వినబడతాయి. అది నిజమా కాదా అనేది ఆ ప్రభుత్వమే చెప్పాలి. 200 కోట్ల బిల్లుల కోసం కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు, డాక్టర్ సంజయ్ కుమార్. ఈయన కథ తెలుసు కదా, పూర్తి స్థాయిలో ఎట్లుంటుంది ఏం కథ అనేది. అందరు పైసల కోసమే పోతారు. ఎవరన్నా ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటే మీ ఎడమకాలు ఉన్న చెప్పును తీసి దౌడపోయిన 4 ఏరి. పార్టీలు మారే ప్రతి బామ్మారది కూడా దేనికోసం పోతున్నాడు అంటే వాళ్ళ అవసరాల కోసం పోతున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం. రైతు భరోసాపై కమిటీ ఎందుకు, రుణ